నందు ప్రేమైన దేవుని పిల్లలకు అందరికీ శుభాభివందనాలు తెలియచేసుకున్నాను. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం ఈ విధంగా చెప్తుంది. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. అయితే మనము ఆదికాండంలో చూస్తాం కదా, ఆదాం చేసిన పాపం వల్ల మాట వినకపోవడం వల్ల మన పైకి పాపం వచ్చిందనేసి, పాపం నుంచి మనకు రోగాలు వచ్చాయి, రోగం నుంచి మనకు మరణం అనేది వచ్చింది. మనం చేసిన పాపానికి జీతంగా మరణం అనేది మనకు వచ్చింది. అయితే ఎందరైతే క్రీస్తునందు విశ్వసిస్తారో వాళ్ళందరికీ కూడా నిత్య జీవం ఉందని దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. అయితే మనము అనుకుంటాం కదా, దేవుడు మన పైన మనం తప్పు చేసినాము కానీ దానికి జీతంగా మనము మరణాన్ని తెచ్చుకున్నాము. కానీ ఆ మరణం మనను దేవునికి దూరం చేసింది. కానీ క్రీస్తు మరణం మనను దేవునికి దగ్గర చేసింది, కుమారులనుగా చేసింది, నిత్య జీవానికి వారసులుగా చేసింది. మనము ఒక దగ్గర ఆగిపోవాల్సిన పని లేదు. అయ్యో ఇది వచ్చింది కదా మనకు, దీని నుంచి ఎలా తప్పించుకొని వెళ్ళాలి అని. కానీ ఎప్పుడైతే నువ్వు క్రీస్తునందు విశ్వసిస్తావో అప్పుడు దేవుడు నీకు ప్రతిదీ కూడా దేవుడు నీకు అనుకూలంగా చేయబోతున్నాడు. మనం కేవలము మనకు మరణం లేదు అన్న ఒక్క మాట చెప్తే చాలు, అక్కడితో ఆగిపోతుంది. కానీ దేవుడు ఆ పని చేయలేదు. ఈ లోకానికి ఆయన స్వయంగా ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం మరణించి నిత్య జీవానికి వారసులుగా చేశారంట. దేవుడిచ్చిన మహాకృపను నిజంగా మనం అనుకుంటాం, ఏదైనా మనం తెచ్చుకున్నామంటే దాన్ని ఎలా మనము ఆ తప్పుని ఎలా సరిచేయాలి అని ఆలోచిస్తాం. కానీ ఆ తప్పు మనం చేసిన తప్పు ప్లేస్లో దేవుడు శిక్ష పొంది మన కోసం ప్రతిదీ ఏర్పాటు చేశాడు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ప్రేమను తెలుసుకోలేకపోతున్నాం. అంటే మనము దేవుని చూసినప్పుడు ఏదో అవసరాలకు మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం అన్నట్లు మనం వెళ్తున్నాం. కానే కాదు. మనం మన తల్లిదండ్రుల దగ్గరికి మనము అవసరాల కోసం వెళ్తామా? లేదు కదా. మన తల్లిదండ్రులు మన అవసరాలు తీర్చడానికి వాళ్ళు లేరు. అదేవిధంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి మన అవసరాలు తీరుస్తారు, అంతేగాని వాళ్ళు ఉన్నదే మన అవసరాలు తీర్చడానికి కాదు. అదేవిధంగా దేవుడు కూడా మన కోసం ఏర్పాటు చేసిన ప్రతిదీ మనం అనుభవించడానికే. సో ఆయన ప్రేమ లోతులు ఎంత లోతుగా తెలుసుకుంటే నీ లైఫ్ అంత ఉన్నతంగా ఉండబోతుంది. ఎలాంటి శ్రమలైనా నీ చుట్టుపక్కల ఏది కనపడకపోవచ్చు, కానీ నీ మనసుకు నెమ్మది వస్తుంది. ఆ అనుభవం గుండా నువ్వు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమ ఎంతో లోతైనది. అది తెలుసుకునే కొద్దీ, తవ్వే కొద్దీ లోతు ఎలాగైతే ఉంటుందో అదేవిధంగా నువ్వు ఎంత లోతుగా దేవుని ప్రేమ తెలుసుకోవాలనుకుంటే నువ్వు అంత లోతుగా ఉంది దేవుని ప్రేమ. నిజంగా మనము మన శరీరానికి ఆహారాన్ని సిద్ధపాటు చేయడానికి ఎలాగైతే మనము రోజంతా కష్టపడతామో అదేవిధంగా ఒక్క 1 అవర్ కానీ, ఒక్క 10 మినిట్స్ కానీ, ఒక్క వచనం కానీ నువ్వు చదివి నువ్వు నీ లైఫ్ని స్టార్ట్ చేస్తే, నీ డేని స్టార్ట్ చేస్తే నీ ఆత్మకు అది ఆహారంగా దినమంతా నిన్ను నడిపిస్తుంది. మనం చాలాసార్లు అనుకుంటాము, మనల్ని ఎవరైనా మోసం చేస్తే మనం అస్సలు పడము. కానీ మనం ఎంత మోసం చేసుకుంటున్నాం తెలుసా? మనము చనిపోయినప్పుడు మనతో పాటు వచ్చేది శరీరం కాదు, కానీ శరీరం కోసం మనము అన్ని విషయాలు చేసుకుంటాం. కానీ శరీరము ఈ భూమిలో పాతి పెట్టబడుతుంది. మనం ఒకవేళ తవ్వినప్పుడు మనం స్కెలిటన్ కనపడుతుంది. కానీ మరి అలాంటప్పుడు మరి పరలోకానికి వెళ్ళేదెవరు, నరకానికి వెళ్ళేదెవరు అని మనం ప్రశ్నిస్తే అది ఆత్మ వెళ్తుంది. కాబట్టి మనం డే అంతా ఏ విధంగా అయితే శరీరానికి కావాల్సిన ఆహారాన్ని కానీ రేపటికి కావాల్సిన వాటిని ఎలాగైతే సిద్ధపాటు చేసుకుంటామో అదేవిధంగా మనం కూడా ఆత్మకు కావాల్సిన ఆహారాన్ని బైబిల్ చదవడం ద్వారా మనకు దేవుడిస్తున్నాడు. ఆయన మాటలోనే మనకు ఆత్మీయ ఆహారం దాగుంది. సో ఈరోజు నుంచి మీరు డిలే చేయకుండా అట్లీస్ట్ ఈ రోజు నుండైనా మీరు బైబిల్ చదవడం స్టార్ట్ చేయండి. చాలా లోతులు ఉన్నాయి, ఎవ్వరికి తెలియని మర్మాలు దేవుడు మనకందరికీ తెలియచేస్తున్నాడు. మన ఊరికే బ్లెస్డ్ జనరేషన్ అని చెప్పలేదు. ఎందుకంటే దేవుడు ఆయన ఇప్పటిదాకా ఏవైతే రివీల్ చేయలేదో
అవి ఈ జనరేషన్ వాళ్ళకు రివీల్ చేస్తున్నాడు. దేవుని పరిశుద్ధాత్మ సన్నిధి మనందరిపైన కుమ్మరింపబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి విధంగా మనం అందరం నడుస్తున్నందుకు, నడిపిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా అట్టి అనుభవాల గుండా మీరందరూ వెళ్ళాలని ఎంతో ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. స్టే ట్యూన్.